చూస్తే కనుక ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం శరవేగంగా పూర్తయి ఈ 2 ఏళ్ల పాలన నమ్మకం చొరగొనడంతో పాటు ప్రారంభోత్సవం ప్రధానమంత్రి రావడం ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు పూర్తి స్థాయిలో నమ్మకాన్ని చొరగొన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికే ఒక బ్రాండ్ అంబాసిడర్. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆనాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేసిన, ఔటర్ రింగ్ రోడ్ చేసిన, ఇవాళ హైదరాబాద్ యొక్క స్వరూపమే మారింది. తద్వారా రేపు ఈ ప్రాంతంలో కూడా ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాలు ఇవి. చాలా వలసలు ఉండే గతంలో. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నిర్మాణం చేసుకోవడం అనేది ఈ ప్రాంత అభివృద్ధికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. బస్సు రాని ప్రాంతానికి ఎయిర్పోర్ట్ అని హేళన చేసిన వారికి ఏమని సమానం? ఆయన ఇంకా అన్నాడు, ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఈగలు తోలుకుంటా ఉంది, ఎర్రబస్సు తిరగనేటువంటి ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అవసరం అని చెప్పి మాట్లాడి వాళ్ళ క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఇది హాస్యాస్పదంగా ఉంది. నిజంగా ఈ క్రెడిట్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు కదా. ఆయన ఆలోచన, ఆయన ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి అభివృద్ధి మీద ఉన్నటువంటి విషన్ ఈరోజు కనపడతాం. 2019 మే 3వ తేదీన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేసిన ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మళ్ళీ 2023 మే 3వ తేదీన శంకుస్థాపన చేయడం వెనుకున్నటువంటి అంటే ఆయన భూస్థాపన చేయడానికి అనుకున్నారా ఏంటి ఆ పరిణామం? అదే ఇప్పుడు అతను అదే కదా చేసింది. గతంలో చేసిన దాన్ని కొనసాగించారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోసే గారు కానీ వాళ్ళు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు చేసింది హైదరాబాద్లో అన్నీ కొనసాగించారు కాబట్టి ఇవాళ అవి కంటిన్యూగా అన్నీ డెవలప్ అయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం వల్ల అటు 3 రాజధానుల పేరుతో అమరావతి నాశనం చేశాడు, ఇటు ఎయిర్పోర్ట్ని ఆ రోజున ఆపుదల చేయించాడు, అనేక పోర్టు మచిలీపట్నం పోర్టు కానీ ఈ పోర్టులన్నీ శంకుస్థాపన చేసి అన్నీ ఆపేశాడు. ఇవాళ మళ్ళీ అవన్నీ కూడా జరుగుతూ ఉంటే ఏదో తన వల్లే క్రెడిట్ వచ్చి జరిగింది ఇదంతా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఇది దురదృష్టకరం. ఇట్లాంటి వ్యక్తులు ఉండడం మన రాష్ట్రంలో దౌర్భాగ్యం. చూస్తే కనుక ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చి మీకు ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఏ విధంగా? అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్. ఇవాళ రోజున ఈ రాష్ట్రం అమరావతి నిర్మాణం కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్స్ నిర్మాణం కానీ, లేకపోతే సీపోర్ట్స్ నిర్మాణం కానీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించే మనిషి. మరి ఇవాళ రోజున విమర్శలు ఏ సుందర ఇవాళ రోజున ఈ అభివృద్ధి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితమే. ఇవాళ ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత నమ్మకం చొరగొనడంతో పాటు ఈరోజు ప్రజలు ఈ ఎక్స్పెక్టేషన్ ఉన్న దానికి అనుగుణంగా అభివృద్ధి జరగడానికి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రారంభోత్సవం ఒక తార్కాణం చెప్పుకోవచ్చు. 100% అండి, 100% చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో ప్రజలు ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేశారో ఈ 2 సంవత్సరాల్లో 90% అందరికీ కూడా సాటిస్ఫై చేశాం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం జరగదని అన్నారు. సంక్షేమం కూడా చాలా కాన్ఫిడెంట్గా, హ్యాపీగా, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో ఈ నెల వచ్చేసింది, నెక్స్ట్ మంత్ ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉండేది. అది జీతాలు అవనివ్వండి, సంక్షేమం అవ్వండి, ఏదైనా ఉండండి. ఈరోజు గ్యారంటీగా మనకు ఒక రోజు ముందే వస్తుంది కానీ తర్వాత రాదు అనే దాని మీద కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంకా చాలా ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి కల్పనకి 2 ఏళ్ల పాలన అద్దం పడుతుంది. అందుకు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణమే తార్కాణం. ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారబోతుంది అన్నటువంటి సంకేతం. 100% అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉద్యోగాలకు కానీ, ఉపాధికి కానీ, లేకపోతే అభివృద్ధికి కానీ. దానికి చిత్తశుద్ధితో ఇన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఒక్క ఇటుక తీసి ఇంకో ఇటుక పక్కన వేసిన పరిస్థితి లేదు. అలాంటిది 2 సంవత్సరాల్లో మేము కంప్లీట్ చేసి ఈరోజు ఇదొక గ్రోత్ ఇంజిన్ లాంటిగా మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. ఈరోజు చెప్పుకోదగ్గ ఏది కూడా ఉండేది కాదు ఆఫ్టర్ డివిజన్ అయిపోయిన తర్వాత. ఈరోజు మేము కూడా ఇండియా చిత్రపటంలో, అలాగే ప్రపంచ చిత్రపటంలో మాకు కూడా ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము సమకూర్చుకున్నాం అనే దానికి ప్రజలందరికీ కూడా దీని మీద అర్థం అవుతాం. దేశమే కాకుండా ప్రపంచం కూడా ఆంధ్ర వైపు చూసేటటువంటి పరిణామాలు ఇటీవల జరిగినటువంటి ఏదైతే సదస్సు వైజాగ్లో జరిగింది, లక్షలాది కోట్ల రూపాయలు 50 దేశాలకు సంబంధించినట్టు వారు వచ్చి పెట్టుబడులు పెట్టడం అంటే విభజన ఆంధ్రప్రదేశ్లో నిర్మాణాలు చేపట్టాలంటే బయవేసి ఇన్వెస్టర్స్కి ఈరోజు మనోధైర్యం కలిపి నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి మీద ఉన్న నమ్మకం ఈరోజు ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఈరోజు తండోపతండాలుగా వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ కానీ, పెట్టుబడులు కానీ, అలాగే అనేకమైన కార్యకలాపాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కే కాదు దేశానికి గ్రోత్ ఇంజిన్ లాగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తయారైంది.
ఇది 100% ఇది ఈ ఆంధ్రప్రదేశ్కి మేము ఈ కూటమి నాయకత్వం ఇచ్చిన నమ్మకం. చూసుకున్న ప్రశ్న మాత్రం ఏదైతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ప్రధానమంత్రి ఇచ్చేస్తున్నారు, వీఐపీలు అందరూ కూడా ఆల్రెడీగా ఇప్పటికే వీఐపీ గ్యాలరీ దగ్గర చేరుకున్నారు. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రారంభోత్సవం మాత్రం ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మార్చనుంది. ఇప్పుడు శ్రీకాకుళంలో ఉద్దానం ప్రాంతంలో మరో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కూడాను ప్రతిపాదన జరుగుతున్న ఈ తరుణంలో వెనుకబాటుతనానికి ముందు వరుసలో ఉంటూ అదేవిధంగా వలసల కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే ఉత్తరాంధ్ర మాత్రం ఈరోజు యావత్ ప్రపంచం ఇటువైపు చూసేందుకు ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఎంతకన్నా దోహదపడుతుందని మంత్రులు స్పష్టం చేస్తున్నారు. మరి ఈ విషయంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ మేరకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడుతుంది అన్న విషయం వేచి చూడాల్సిందే. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ, శ్రీకాకుళం. చూస్తే కనుక ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం శరవేగంగా పూర్తయి ఈ 2 ఏళ్ల పాలన నమ్మకం చొరగొనడంతో పాటు ప్రారంభోత్సవం ప్రధానమంత్రి రావడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు పూర్తి స్థాయిలో నమ్మకాన్ని చొరగొన్నారు. అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికే ఒక బ్రాండ్ అంబాసిడర్. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆనాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేసిన, ఔటర్ రింగ్ రోడ్ చేసిన, ఇవాళ హైదరాబాద్ యొక్క స్వరూపమే మారింది. తద్వారా రేపు ఈ ప్రాంతంలో కూడా ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాలు ఇవి. చాలా వలసలు ఉండే గతంలో. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నిర్మాణం చేసుకోవడం అనేది ఈ ప్రాంత అభివృద్ధికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. బస్సు రాని ప్రాంతానికి ఎయిర్పోర్ట్ అని హేళన చేసిన వారికి ఏమని సమానం? ఆయన ఇంకా అన్నాడు ఆయన, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఏకలు తోలుకుంటా ఉంది, ఎర్రబస్సు తిరగనేటువంటి ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అవసరం అని చెప్పి మాట్లాడి వాళ్ళ క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఇది హాస్యాస్పదంగా ఉంది. నిజంగా ఈ క్రెడిట్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు కదా. ఆయన ఆలోచన, ఆయన ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి అభివృద్ధి మీద ఉన్నటువంటి విషన్ ఈరోజు కనపడతాం. 2019 మే 3వ తేదీన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేసిన ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మళ్ళీ 2023 మే 3వ తేదీన శంకుస్థాపన చేయడం వెనక్కున్నటువంటి, అంటే ఆయన భూస్థాపన చేయడానికి అనుకున్నారా, ఏంటి ఆ పరిణామం? అదే ఇప్పుడు అతను అదే కదా చేసింది. గతంలో చేసిన దాన్ని కొనసాగించారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోసే గారు కానీ వాళ్ళు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు చేసింది హైదరాబాద్లో అన్నీ కొనసాగించారు కాబట్టి ఇవాళ అవి కంటిన్యూగా అన్నీ డెవలప్ అయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం వల్ల అటు 3 రాజధానుల పేరుతో అమరావతి నాశనం చేశాడు, ఇటు ఎయిర్పోర్ట్ని ఆ రోజున ఆబుదాలు చేయించాడు, అనేక పోర్టు, మచిలీపట్నం పోర్టు కానీ ఈ పోర్టులన్నీ శంకుస్థాపన చేసి అన్నీ ఆపేశాడు. ఇవాళ మళ్ళీ అవన్నీ కూడా జరుగుతూ ఉంటే ఏదో తన వల్లే క్రెడిట్ వచ్చి జరిగింది ఇదంతా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఇది దురదృష్టకరం. ఇట్లాంటి వ్యక్తులు ఉండడం మన రాష్ట్రంలో దౌర్భాగ్యం. చూస్తే కనుక ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చి మీకు ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఏ విధంగా? అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్. ఇవాళ రోజున ఈ రాష్ట్రం అమరావతి నిర్మాణం కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్స్ నిర్మాణం కానీ, లేకపోతే సీపోర్ట్స్ నిర్మాణం కానీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించే మనిషి. మరి ఇవాళ రోజున విమర్శలు సుందరం, ఇవాళ రోజున ఈ అభివృద్ధి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితమే. ఇవాళ ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత నమ్మకం చొరగొనడంతో పాటు ఈరోజు ప్రజలు ఈ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి, దానికి అనుగుణంగా అభివృద్ధి జరగడానికి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రారంభోత్సవం ఒక తార్కాణం చెప్పుకోవచ్చు. 100% అండి, 100% చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో ప్రజలు ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేశారో ఈ 2 సంవత్సరాల్లో 90% అందరికీ కూడా సాటిస్ఫై చేశాం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం జరగదని అన్నారు, సంక్షేమం కూడా చాలా కాన్ఫిడెంట్గా, హ్యాపీగా. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో ఈ నెల వచ్చేసింది, నెక్స్ట్ మంత్ ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉండేది. అది జీతాలు అవనివ్వండి, సంక్షేమం అవ్వండి, ఏదైనా ఉండండి. ఈరోజు గ్యారంటీగా మనకు ఒక రోజు ముందే వస్తుంది కానీ తర్వాత రాదు అనే దాని మీద కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంకా చాలా ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి కల్పనకి 2 ఏళ్ల పాలన అద్దం పడుతుంది. అందుకు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణమే తార్కాణం, ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారబోతుంది అన్నటువంటి సంకేతం. 100% అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉద్యోగాలకు కానీ, ఉపాధికి కానీ, లేకపోతే అభివృద్ధికి కానీ. దానికి చిత్తశుద్ధితో ఇన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఒక్క ఇటుక తీసి ఇంకో ఇటుక పక్కన వేసిన పరిస్థితి లేదు. అలాంటిది 2 సంవత్సరాల్లో మేము కంప్లీట్ చేసి ఈరోజు ఇదొక గ్రోత్ ఇంజిన్ ల్యాండ్గా మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. ఈరోజు చెప్పుకోదగ్గ
ఏది కూడా ఉండేది కాదు ఆఫ్టర్ డివిజన్ అయిపోయిన తర్వాత. ఈరోజు మేము కూడా ఇండియా చిత్రపటంలో అలాగే ప్రపంచ చిత్రపటంలో మాకు కూడా ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము సమకూర్చుకున్నాం అనే దానికి ప్రజలందరికీ కూడా దీని మీద అర్థం అవుతాం. దేశమే కాకుండా ప్రపంచం కూడా ఆంధ్ర వైపు చూసేటటువంటి పరిణామాలు ఇటీవల జరిగినటువంటి ఏదైతే సదస్సు వైజాగ్లో జరిగింది, లక్షలాది కోట్ల రూపాయలు 50 దేశాలకు సంబంధించినట్టు వారు వచ్చి పెట్టుబడులు పెట్టడం అంటే విభజన ఆంధ్రప్రదేశ్లో నిర్మాణాలు చేపట్టాలంటే బయవేసి ఇన్వెస్టర్స్కి ఈరోజు ఒక మనోధైర్యం కలిపి నమ్మకం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి మీద ఉన్న నమ్మకం ఈరోజు ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఈరోజు తండోపతండాలుగా వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ కానీ పెట్టుబడులు కానీ అలాగే అనేకమైన కార్యకలాపాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కే కాదు దేశానికి గ్రోత్ ఇంజిన్ లాగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తయారైంది. ఇది 100% ఇది ఈ ఆంధ్రప్రదేశ్కి మేము ఈ కూటమి నాయకత్వం ఇచ్చిన నమ్మకం. చూసుకున్న ప్రశ్న మాత్రం ఏదైతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ప్రధానమంత్రి ఇచ్చేస్తున్నారు, వీఐపీలు అందరూ కూడా ఆల్రెడీగా ఇప్పటికే వీఐపీ గ్యాలరీ దగ్గర చేరుకున్నారు. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రారంభోత్సవం మాత్రం ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మార్చనుంది. మరోప్పుడు శ్రీకాకుళంలో ఉద్దానం ప్రాంతంలో మరో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కూడాను ప్రతిపాదన జరుగుతున్న ఈ తరుణంలో వెనుకబడితనానికి ముందు వరుసలో ఉంటూ అదేవిధంగా వలసల కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే ఉత్తరాంధ్ర మాత్రం ఈరోజు యావత్ ప్రపంచం ఇటువైపు చూసేందుకు ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఎంతకన్నా దోహదపడుతుందని మంత్రులు స్పష్టం చేస్తున్నారు. మరి ఈ విషయంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ మేరకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడుతుంది అన్న విషయం వేచి చూడాల్సిందే. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.